లివర్ పకోడీ తిన్నారా అండి? నా గొంతు బేస్గా వస్తుంది నాకు దగ్గు వల్ల. ఈరోజు లివర్లో పకోడీ చేయబోతున్నాను. ఈవినింగ్ అయితే ఏదో ఒకటి చేయమని ఇంట్లో వాళ్ళు అడుగుతూనే ఉంటారు కదా. లివర్ చూడండి, ఆయన ఎప్పుడు ఒక బ్రదర్ దగ్గరే తీసుకుంటారండి. ఆయన ఎంత నీట్గా చేసిస్తాడో చూడండి. అసలు ఇక్కడ ఫ్యాట్ కానీ నీట్గా ఉంటుందండి. ఇక్కడ దగ్గరలో చాలా చికెన్ షాపులు ఉంటాయి, కానీ మా ఆయన అయితే అక్కడి నుంచి తెస్తాడు. చాలా నీట్గా చేసిస్తాడండి. లివర్ అంటే ఇది గట్టిగా ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, ఇది కాదు. ఇవి పకోడీకి అయితే బాగుంటాయి. ఇప్పుడు పకోడీకి ఇది ఒక 2-3 సార్లు కడిగి వాష్ చేసేసుకోవాలండి. వాష్ చేసేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే దీంట్లో ఉన్న బ్యాక్టీరియా అనేది పోతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది మన పకోడీకి. చూసారు కదా, నేనైతే 1/2 కేజీ కంటే కొంచెం ఎక్కువే తీసుకున్నాను. కానీ చాలా నీట్గా ఉంటుందండి. మనకి దగ్గరలోనే ఉంటుంది ఆ అన్న షాపు. ఎవరైనా తీసుకోవాలనుకుంటే చెప్పండి. ఈసారి ఇది కొంచెం పసుపు వేసి నీట్గా ఒక 3-4 సార్లు కడిగేసుకొని ఉడకబెట్టుకుందాం. ఇదిగోండి, 3-4 సార్లు మంచి వాష్ చేసి పసుపు వేసాను. ఒక 3-4 నిమిషాలు ఉడికించుకుందాము. ఉడికించుకుంటే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా అనేది పోతుంది. లివర్ ఫ్రైకి 1 కేజీ లివర్ తీసుకొని పసుపు వేసి ఇలా ఉడకబెట్టేసానండి. నేను చికెన్ పకోడీకి ఈ మసాలా అయితే వాడుతున్నా. మనం ఇంట్లో అయినా నూరేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, కొద్దిగా శనగపిండి, ఒక 2 టేబుల్ స్పూన్లు మైదా, 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి, కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూను, కారం, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, తగినంత ఉప్పు అండి. ఇవన్నీ వేసి మిక్స్ చేసుకొని మిక్స్ చేసి ఒక గంట అయినా పక్కన నానబెట్టేసి ఉంచామంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. చూసారు కదా, ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి చక్కగా. కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకొని ఉప్పు కారం అనేది సరిపోయిందో లేదో చూసుకోవాలండి. నేను వేసింది మసాలా కారం అండి. అదంత కారం ఉండదు కాబట్టి కొంచెం ఎక్కువ వేసాను. నార్మల్గా 1 టీ స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా మిక్స్ చేసి ఒక 1 అవర్ కానీ 1/2 అవర్ అయినా పక్కన పెట్టి మూత పెట్టి పెట్టేసినమంటే మంచిగా నానుతుందండి. టేస్ట్ అనేది అప్పుడు చాలా బాగుంటుంది. 1/2 అవర్ అయితే పక్కకు ఉంచేద్దాం. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాం అండి. దాదాపు 1 అవర్ అయితే మ్యారినేషన్ అయిపోయింది. మంచిగా నానింది చికెన్ కూడా. ఆల్రెడీ ఇది ఉడికించుకుంది కాబట్టి కొంచెం మీడియంలోనే పెట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతుందండి. పకోడీ అంటే కొంచెం క్రిస్పీగా ఉండాలి కదా. చూసారు కదా, ఇలాగే మంచిగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. తీసేసుకుందాం ప్లేట్లోకి. ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మిగతా కూడా ఇంతే ట్రై చేసేసుకోవచ్చు అండి. మంచి గోల్డెన్ కలర్ వస్తే బాగుంటుంది. పచ్చిమిర్చి, కరివేపాకు టేస్ట్ అనేది బాగుంటుందండి. తీసేసుకుందాం. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ వచ్చేస్తా. అప్పటి వరకు బాయ్ బాయ్. నచ్చిందా మీకు? ఖచ్చితంగా ట్రై చేయండి.